బగారా రైస్‌కి కప్ ఆయిల్‌ని వేసుకొని, జీలకర్ర, లవంగా, చెక్క, యాలకులను వేసుకొని, 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేసుకొని, కలర్ చేంజ్ అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర, పుదీనాను వేసి, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా ఫ్రై చేసి, సన్నగా చీలిక చేసుకున్న పచ్చిమిర్చి, 3 స్పూన్ల పెరుగును వేసి బాగా కలిపి, ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న 2 కప్పుల రైస్‌ను ఇందులోకి వేసేసుకొని బాగా కలిపి 3 కప్పుల వాటర్‌ను వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని, పైన 2 స్పూన్ల నెయ్యిని చల్లి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీకి 1 కప్పు ఆయిల్‌ను వేసుకొని, లవంగా, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకుని వేసి 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ను సన్నగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై అయిన తరువాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్‌ను వేసి, పచ్చిమిరపకాయలు, 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బాగా ఫ్రై చేసి, శుభ్రంగా కడిగి తీసుకున్న 1 కేజీ చికెన్‌ను వేసి బాగా కలిపి, కొత్తిమీర, పుదీనాను కూడా వేసి, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలా వేసి బాగా కలిపి, 2 టమోటాలను ప్యూరీ చేసి వేసుకొని 5 నిమిషాలు కుక్ చేసి, 1 గ్లాస్ వాటర్‌ని వేసి, రుచికి తగిన ఉప్పుని వేసి, గరం మసాలా, కసూరి మేతిని వేసి 10 నిమిషాలు కుక్ చేసి సర్వ్ చేసుకోవాలి.